ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప మధ్యంతర రక్షణకు సుప్రీం నిరాకరించింది. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప మధ్యంతర రక్షణకు సుప్రీం నిరాకరించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పల్ ఈ ముగ్గురికి కూడా మధ్యంతర రక్షణ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిజానికి శ్రీనివాస్, ఈ కేసు మొదలైనప్పుడే సుప్రీంకోర్టులో ఈ యొక్క బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ హైకోర్టులో పెండింగ్ అంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు రావాల్సిందిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నిన్న హైకోర్టు వాళ్లకు ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు నిన్న హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి, మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టులో ఇదే ధర్మాసనం ముందు హైకోర్టు నిరాకరించింది కాబట్టి మాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఇది అక్కడ హైకోర్టులో ఉన్నప్పుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ అక్కడ డెసిషన్ తీసేసుకుంది, వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ముందస్తు బెయిల్ పెండింగ్ లో ఉండగానే, హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఇక్కడ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ఇప్పుడు నిరర్ధకం అయింది, అది ఇన్ఫెక్షియస్ అయింది కాబట్టి వాళ్ళు మోడిఫై అయినా చేయాలి, లేకపోతే కొత్త పిటిషన్ అయినా వేయాలి. గతంలో వేసినటువంటి పిటిషన్ ను మోడిఫై చేయటం లేదా కొత్త పిటిషన్ అయినా దాఖలు చేయాలి. అంతవరకు కూడా దీన్ని అనుమతించవద్దంటూ ముకుల్ రోహత్గి చెప్పడంతో దాంతో అయితే మోడిఫై చేయడానికి మాత్రం గతంలో వేసినటువంటి పిటిషన్ ను మళ్ళీ సవరించి మధ్యంతర బెయిల్ కోసం మీరు మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అంటూ తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. అయితే 13వ తేదీ వరకు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలి, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటూ కూడా ఈ ముగ్గురు తరఫున వాదించినటువంటి న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. కానీ ఆ మధ్యంతర రక్షణ కల్పించడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మేమేమి అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేము అని కూడా చెప్పింది. సో మధ్యంతర బెయిల్కి సంబంధించి వాళ్ళు మళ్ళీ ఈ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత 13వ తేదీగా తాజాగా విచారణ జరిపి ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.